ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా? ఒకసారి ఎనాలిసిస్ చేయండి. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 10,000 విత్తనాలు తీసుకోండి, మీరు నాటండి. 10,000 మొక్కలు వస్తాయా? 10,000 పెద్ద చెట్లుగా ఎదుగుతాయా? ఎదగవు కదా. చాలా తక్కువ. అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది సక్సెస్ రేట్ కంటే. మీరు లైఫ్లో ఏదైనా తీసుకోండి, ఒక స్పోర్ట్స్ తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి అండి. స్పోర్ట్స్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా? స్పోర్ట్స్ ఇండస్ట్రీలో. సినిమా తీసుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ లేవా? ఉన్నాయా? లేవా? ఉన్నాయి కదా. లేదు. స్పోర్ట్స్, సినిమా, బిజినెస్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా? స్టూడెంట్స్ లైఫ్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా? మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే, డాక్టర్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? ఇంజనీర్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వారు లేరా? అడ్వకేట్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వారు లేరా? మీరు ఏ ప్రొఫెషన్, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంతెందుకండి, మనల్ని దేవుడు సృష్టించాడు అంటారు కదా, ఇది నిజమే కదా. మరి ఈ సొసైటీలో అందరూ మంచిగా ఉన్నారా? రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, దొంగెదవలు ఉన్నారు. అంటే దేవుడు మనుషుల్ని సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడుగా. ఆయనే అయ్యాడండి. మీరెంత, నేనెంత? అసలు ఫెయిల్ అవ్వకూడదు అంటే ఎట్లండి?